హాయ్, వెల్కమ్ టు గేమ్స్ అండ్ గోల్స్. మనం ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు మొట్టమొదట వినబడేటువంటిది ఈ నగరానికి ఏమైంది అంటూ ఒక యాడ్. అలాగనే ఈ ఐపీఎల్ 18th ఎడిషన్ మొదలైంది. హార్డ్లీ 1 వీక్ కంప్లీట్ అయ్యేటప్పటికే ఎస్ఆర్హెచ్ మీద రకరకాలైనటువంటి ట్రోల్స్ మొదలైపోయినాయి. దానికి కారణం ఎస్ఆర్హెచ్ అన్న వెంటనే ఈసారి 300 రన్స్ పక్కా అనేటువంటి అంచనాలతోటి అభిమానులు ఉంటే, మొదటి మ్యాచ్ అఫ్ కోర్స్ నిజంగానే క్లోజ్ టు దట్ 286 రన్స్ సాధించగలిగారు. వాళ్ళ బెస్ట్ స్కోర్ 287ని చేస్తారేమో అనుకుంటే జస్ట్ 2 రన్స్ తక్కువలో ఆగిపోయారు. లేకపోతే కనుక 288 ఇంకో 2 రన్స్ యాడ్ చేసి ఉంటే 288 ఐపీఎల్ హిస్టరీలోనే హయ్యెస్ట్ స్కోర్ చేసినటువంటి టీం అయి ఉండేటువంటిది. ఇప్పటికీ ఫస్ట్ 287 అగెనిస్ట్ ఆర్సీబీ లాస్ట్ ఇయర్ అండ్ 286 దిస్ ఇయర్ ఎట్ ఉప్పల్ అగెనిస్ట్ ఆర్ఆర్ మన పేరు మీదే ఉన్నాయి. కానీ ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో మాత్రం లాస్ట్ ఇయర్ ఎల్ఎస్జీని 10 వికెట్ల తేడాతో ఓడించినటువంటి ఎస్ఆర్హెచ్ ఈసారి అదే ఎల్ఎస్జీ ముందు తేలిపోవటం, ఆ తర్వాత వైజాగ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో అయితే ఏకంగా కంప్లీట్ 20 ఓవర్స్ కూడా ఆడలేకపోవటం, ఆల్అవుట్ అయిపోవటం టీము, అది అభిమానుల్ని నిరాశపరిచింది. నిజంగానే ఎస్ఆర్హెచ్ అంత బలహీనమైనటువంటి టీమా, అభిమానులు అతిగా ఎస్ఆర్హెచ్ మీద ఆశల్ని పెంచుకున్నారా అనేటువంటిది ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి సందేహం. మొదటి 2 మ్యాచ్ల్ని నేను అఫీషియల్గా స్కోరర్గా డ్యూటీస్ని అందించాను ఉప్పల్ స్టేడియంలో అఫీషియల్ స్కోరర్గా. సో టీంని దగ్గరగా చూసినటువంటిది, వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, బిఫోర్ ది మ్యాచ్ ఏంటి, ఆఫ్టర్ ది మ్యాచ్, బిఫోర్ స్టార్ట్ ఆఫ్ ది ప్రజెంటేషన్ సెరమనీ. సో ఆ డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, టోటల్గా టీమ్గా ఎలా ఉంది అనేటువంటివి చాలా దగ్గరగా చూసినటువంటి వాడిని. సో వాటిని గమనిస్తే కనుక అటు మొదటి మ్యాచ్ గెలిచినప్పుడు పెద్ద సంబరాలు చేసుకోలేదు, లేదా సెకండ్ మ్యాచ్ ఎల్ఎస్జీ తోటి ఓడిపోయినప్పుడు కూడా పూర్తిగా నిరుత్సాహపడలేదు. కారణం ఏంటి అంటే టీంకి తెలుసు వాళ్ళకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి అనేటువంటిది. కాకపోతే అభిమానుల అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సహజంగానే అయినటువంటి 3 మ్యాచ్లు అయినా కానీ ఇప్పటికే ఒక రకమైనటువంటి నెగిటివ్ స్క్రోల్స్ అనేటువంటివి, కామెంట్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం సీజన్ బిగినింగ్లోనే ఎస్ఆర్హెచ్కి వచ్చినటువంటి హైప్, ఈసారి 300 పక్కా అనేటువంటిది. ఈవెన్ సీనియర్ కామెంటేటర్లు, వెటరన్ ప్లేయర్స్ కూడా ఆ రకమైనటువంటి కామెంట్స్ చేయడంతో చివరికి డేల్ స్టెయిన్ కావచ్చు, లేకపోతే మహమ్మద్ కైఫ్ లాంటి వాళ్ళు, సో దాంతో కూడా కొంత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి ఎస్ఆర్హెచ్ మీద. ప్లస్ ఫస్ట్ మ్యాచ్ 286 క్లోజ్ టు దట్ 300 రావడంతో వాళ్ళ అంచనాలు నిజమే అనేటువంటి విధంగా తయారైంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది, ఫస్ట్ మ్యాచ్ అఫ్ కోర్స్ ఇషాన్ కిషన్ చాలా చక్కటి సెంచరీ సాధించాడు మెరుపు వేగంతో. సో దాంతో మనకు ఆ స్కోర్ సాధ్యపడింది. ఆ తర్వాత 2 మ్యాచ్లు ఇషాన్ కిషన్ ఫెయిల్ అవటం ఒకటి కారణమైతే, ఎక్కడ లోపం జరుగుతోంది అసలు అంటే టీం మొత్తం ఒకే ఒక ఆటగాడి మీద ఆధారపడిందా అంటే గమనించాల్సినటువంటిది, ఈవెన్ అభిషేక్ శర్మ ఆశించినటువంటి స్థాయిలో, ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ క్విక్ ఫైర్ ఒక బ్రిస్కీ నాక్ 29 రన్స్ సాధించినా కూడా టోటల్గా అంటే కావాల్సినటువంటి ఇది లాస్ట్ ఇయర్ ఏ రకంగా మనకి ఓపెనింగ్ ఇది లభించిందో, ప్లాట్ఫామ్ లభించిందో హెడ్ అండ్ అభిషేక్ శర్మ తోటి, అది ఈ ఏడాది లేకపోవటం, అభిషేక్ శర్మ వెంటనే అవుట్ అవటం అనేటువంటిది నిజంగానే కొంచెం ఒత్తిళ్ళకి నెడుతోంది. ఆ తర్వాత క్లాసెన్ లాంటి ఆటగాడు ఉన్నా కూడా ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి అనేది కూడా చాలామందిని దులుస్తున్నటువంటి ప్రశ్నే. ఎస్, క్లాసెన్ అంత డౌన్ ది ఆర్డర్ రావాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటిది. సహజంగానే ఒక్కొక్క ఆటగాడిని ఒక్కొక్క పొజిషన్ కోసమని ఐడెంటిఫై చేస్తుంది టీమ్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే కోచింగ్ డిపార్ట్మెంటు ఒక్కొక్క ప్లేయర్ని ఒక్కొక్క ప్లేస్లో ఐడెంటిఫై చేసుకొని ఉంటారు. సో క్లాసెన్ని ఏకంగా 23 crores రిటైన్ చేసుకున్నటువంటి కారణమే ఏ రకంగా సిఎస్కేకి ధోనే, లేకపోతే ధోనీలాగా ఉపయోగపడతాడనో, లేకపోతే ముంబైకి హార్దిక్ పాండ్యా, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రింకు సింగ్ లాగా కేకేఆర్కి, సో ఇట్లాగా కొంతమంది ఆటగాళ్ళు ఆ పొజిషన్లో డౌన్ ది ఆర్డర్ స్ట్రెంగ్తెన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దాంతో వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈవెన్ టెవాటియా ఫర్ జీటీ, సో వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అందుకనే అదిగాక ఇంకా ఇప్పుడే ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. సో చూద్దాం, ఇంకా ప్లేయర్లు అంతా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో కూడా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కొంత వేచి చూసేటువంటి ధోరణిలో ఉందేమో. అందుకనే క్లాసెన్ ఆ ఆర్డర్లోనే వస్తున్నాడు, ఆ నెంబర్లోనే. బట్ నిరుత్సాహపరచట్లేదు క్లాసెన్ విషయానికి వస్తే. ఈవెన్ ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో దురదృష్టవశాత్తు అతను రన్అట్ అయ్యాడు, కానీ ఎట్ ది నాన్ స్ట్రైకర్స్ అండ్ అదర్వైజ్
థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డెఫినెట్లీ అదర్వైజ్. సో దాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. కాకపోతే ఈవెన్ మనం సీజన్ బిగినింగ్లో కర్టెన్ రైజర్లో కూడా చెప్పుకున్నట్టుగానే స్పెషలిస్ట్ T20 బౌలర్ లేకపోవటం అనేటువంటిది SRHని హర్ట్ చేస్తోంది అనేటువంటిది పర్టికులర్గా లాస్ట్ 3 మ్యాచెస్ని గమనిస్తే కనుక మనకి అర్థమవుతున్నటువంటి విషయమే. చాలా క్లియర్గా చెప్పాను నేను ఆ విషయాన్ని. ఒకవేళ లాస్ట్ ఓవరు 10 రన్స్ కావాలి అంటే కనుక దాన్ని డిఫెండ్ చేయగలిగినటువంటి బౌలర్ ఎవరున్నారు మనకి అనేటువంటిది ఆలోచిస్తే ఆ యాంగిల్లో ఎవరు కనబడట్లేదు. సో అది స్పెషలిస్ట్ T20 బౌలర్ లేకపోవటం మనకి ఇబ్బంది కలిగిస్తోంది. ఈవెన్ యాక్చువల్గా జాంపా ఆఫ్ కోర్స్ T20 బౌలర్ అయి ఉండొచ్చు కాక, బట్ ఇఫ్ యూ కంపేర్ విత్ సునీల్ నరేన్ ఆర్ కుల్దీప్ యాదవ్ ఆర్ రషీద్ ఖాన్, ఆ రకమైనటువంటి ఎబిలిటీ ఉన్నటువంటిది కాదు. అందుకనే ఫస్ట్ మ్యాచ్ అతను ఏకంగా ఈ కన్సిడర్డ్ ఒక వికెట్ తీసుకున్నా కూడా 46 రన్స్. ఈవెన్ యాక్చువల్గా సెకండ్ మ్యాచ్లో కూడా 40 ఆర్డ్ రన్స్ని కన్సిడర్ చేశాడు. థర్డ్ మ్యాచ్ అయితే అందుకని అసలు 11లో కూడా లేదు అతను. మొదటి 2 మ్యాచ్లు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాడు. సో అందుకని ఎవరైతే స్పెషలిస్ట్ స్పిన్నర్ అనుకున్నారో అతను ధారాళంగా పరుగులు ఇవ్వటం, రాహుల్ చహర్ లాంటి వాడికి ప్లేయింగ్ 11లో చోటు దొరకపోవటం. అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్ అందుకనే ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. డీసీకి విరుద్ధంగా అన్సారీని తీసుకుని వచ్చారు అండ్ హీ డెలివర్ ద బెస్ట్. 3 వికెట్స్ తోటి మురిశాడు అతను. సో అందుకని బౌలింగ్ యూనిట్ వీక్గా ఉండటం అనేటువంటిది. మహమ్మద్ షమి ఇంజురీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పవర్ ప్లేలో యాక్చువల్గా మనకి బ్రేక్ త్రూ ఇవ్వాలి, కట్టడి చేయాలనేటువంటిది అది చేయలేకపోతున్నాడు. మధ్యలో ఒక వికెట్ తీసినా కూడా టోటల్గా హీఈస్ లీకింగ్ ది రన్స్. ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ మొదటి 2 మ్యాచ్లు చాలా ధారాళంగా పరుగులు ఇచ్చినా కూడా లాస్ట్ మ్యాచ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి ఒక చక్కటి విజయాన్ని అందించి పెట్టాడు ఆర్ఆర్కి. సో ఆ రకమైనటువంటి ఇది ఇక్కడ లేకపోవడం అనేటువంటిది కావాల్సినటువంటిది మనం చూస్తున్నటువంటిది. ఈవెన్ ప్యాట్ కమిన్స్ సెకండ్ మ్యాచ్ 2 వికెట్లు తీసుకున్నా కూడా రన్స్ ఇస్తూ ఉన్నాడు. ఈవెన్ అభిషేక్ శర్మ ఫుల్ కోటా ఓవర్స్ వేయటమే లేదు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, బట్ ఫుల్ కోటా ఓవర్స్ వేసేటువంటి పరిస్థితి కూడా లేకపోవటం. సో మనకున్నటువంటి బౌలింగ్ యూనిట్ ఒక యూనిట్గా ఉండి ఎకానమీ తోటి కూడుకున్నటువంటి బౌలింగ్ చేయలేకపోవటం, అవసరమైనప్పుడు బ్రేక్ త్రూల్ని అందించలేకపోవటం ఒక వీక్నెస్ అయితే, అతిగా ఓపెనర్స్ మీద ఆధారపడటం కూడా. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మాత్రమే సాలిడ్ ఫౌండేషన్ వెయ్యాలి, దాని తర్వాత మేము మిగిలినటువంటి పని చేస్తాం అనేటువంటిది కాకుండా ఏ రకంగా అయితే కనుక డీసీ అగెనిస్ట్ ఎల్ఎస్జీ 7 for 3 ఉన్నటువంటి పరిస్థితి నుంచి 210 రన్స్ చేసి గెలిచింది అంటే ఆ మిడిల్ ఆర్డర్ ఎంత కమిట్మెంట్ తోటి ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో ఆ రకమైనటువంటి కమిట్మెంట్ ఎందుకు SRHలో కనబడట్లేదు. అభినవ్ మనోహర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 3 మ్యాచెస్కి 3 మ్యాచెస్ అతను నిరుత్సాహపరిచాడు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డిని రిటైన్ చేసుకున్న కారణమే అతను బోర్డర్ గవాస్కర్ ట్రాఫీలో అతను చేసినటువంటి ప్రదర్శన, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ హీ ఈజ్ వెరీ యూస్ఫుల్ అనేటువంటిది. మోరోవర్ బీసీసీఐ నుంచి కూడా హార్దిక్ పాండ్యాకి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్, పర్ఫెక్ట్ బ్యాటింగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అనే ఉద్దేశంతో ఆ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తోంది అనే ఉద్దేశంతో ఈవెన్ SRH కూడా నితీష్ కుమార్ని రిటైన్ చేసుకున్నారు. కానీ ఫస్ట్ మ్యాచ్ కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ పడింది కాబట్టి దాని మీద అతను ఒక కన్సాలిడేషన్ చేయగలిగాడే. కానీ ఒకవేళ మొదట్లోనే వికెట్లు పడితే కనుక యాక్సలరేట్ చేస్తూ స్కోర్ బోర్డ్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అది ఎందుకో లోపించింది నితీష్లో. ఈవెన్ అగెనిస్ట్ ఎల్ఎస్సీ మనం దాన్నే చూసాం. 30 రన్స్ కొట్టుండొచ్చు కాక, అవుట్ ఆఫ్ దట్ 28 బాల్స్ ఆడేసిన 30 రన్స్ చేస్తానంటే ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఫర్ T20 ఫార్మాట్, అందులోనూ హై వోల్టేజ్ IPL టోర్నమెంట్లో. సో అదొకటి. ఈవెన్ అగెనిస్ట్ డీసీ తన హోమ్ గ్రౌండ్ కొంచెం ఆగి చేయాల్సినటువంటిది. ఎందుకంటే అప్పటికే అభిషేక్ శర్మ అన్ఫార్చునేట్లీ రన్అట్ అయ్యాడు. సో వికెట్ని కోల్పోయి ఉన్నాం మనం. కావాల్సినటువంటి కీలకమైనటువంటిది ఈవెన్ ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయాడు. సో కాబట్టి నెంబర్ 4లో వచ్చి ఒకవైపు ట్రావిస్ హెడ్ ఎలాగో ఆడుతూ ఉన్నాడు కాబట్టి ఇతను కొంత నిలబడటానికి ఏ రకంగా అయితే LSGకి విరుద్ధంగా ఆడాడో అది ఎందుకని ఇక్కడ చేయలేకపోయాడు అనేటువంటిదిగా చూడాలి. సో కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి సిచ్యువేషన్ బట్టి తనకి తను ట్యూన్ అవ్వాల్సినటువంటి, తనకి తను మౌల్డ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ఇక్కడ. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ అభినవ్ మనోహర్, ఈవెన్ అలాగనే అభిషేక్ శర్మ కూడా రెస్పాన్సిబుల్గా ఆడాల్సినటువంటి పరిస్థితి. సో మొత్తానికి మొదటి 3 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్లో మనం విజయాన్ని సాధించాం. అది కూడా చూస్తే కనుక ఏకంగా 286 కొట్టి కూడా ఒక దశలో సరిపోదేమో ఈ స్కోరు అనేటువంటి ఇదిగా సంజు శాంసన్ అండ్ ధ్రువ్ జోరెల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ భయం కూడా కలిగింది ఒక టైంలో. ఈవెన్ ప్యాట్ కమిన్స్ అడ్మిటెడ్ దట్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో ఆ విషయాన్ని కూడా ఒప్పుకున్నాడు, నిజంగానే వాళ్ళిద్దరూ కొంత భయపెట్టారు మమ్మల్ని అని. సో అంత పెద్ద స్కోరు ఉన్నప్పుడు కూడా
ప్రత్యర్థి 242 దాకా రాగలిగారు అంటే కనుక మన బౌలింగ్ డొల్లతనం ఏంటి అనేటువంటిది అర్థమవుతూ ఉంది. సో భువీని వదులుకొని తప్పు చేశారా అనేటువంటిది ఇప్పుడు కొద్దిగా క్వశ్చన్ మార్క్గా తయారైంది ఎస్ఆర్హెచ్ శిబిరంలో. సో మొత్తానికి అటు అభిషేక్ శర్మ రెస్పాన్సిబుల్ తీసుకొని ట్రావిస్ హెడ్ తోటి ఒక మంచి ఇన్నింగ్స్ పర్టికులర్గా పవర్ ప్లేని నెగోషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే అవసరమైతే కనుక క్లాసెన్ని ఇప్పుడు నెంబర్ 5లో పంపించి ఎలాగూ మనకి నిన్న ఎట్లాగూ చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడినటువంటి అనికేత్ ఉండనే ఉన్నాడు కాబట్టి ఎస్ అతని మీద డిపెండ్ అవుతూ నెంబర్ 6 నెంబర్ 7 దాకా మనకి బ్యాటింగ్ డెప్త్ ఉంది. ఈవెన్ ప్యాట్ కమిన్స్ ఈస్ ఏబుల్ టు డూ దట్. ఎల్ఎస్జీకి విరుద్ధంగా 3 సిక్స్లు కొట్టి దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు అతని బ్యాటింగ్ ఎబిలిటీని. ఈవెన్ క్లాసెన్ కూడా మాకు నెంబర్ 8 దాకా మంచి బ్యాటింగ్ డెప్త్ ఉంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బహుశా మిగిలినటువంటి మ్యాచ్ల్లో ఈ రకమైనటువంటి తప్పుల్ని సరి చేసుకుంటూ వచ్చేట్లయితే ఎస్ఆర్హెచ్ ఇప్పటికీ కూడా దుర్భేద్యమైనటువంటి టీమే, అందులో ఎటువంటి అనుమానమే లేదు. కాకపోతే మొదటి 3 మ్యాచ్ల్లో జరిగినటువంటి పర్టికులర్గా మనం ఓడిపోయినటువంటి 2 మ్యాచ్ల్లో జరిగినటువంటి మిస్టేక్స్ని ఒకసారి పోస్ట్ మార్టం చేసుకొని కనుక వచ్చేట్లయితే ఎస్ఆర్హెచ్ వై నాట్ 300 ఇప్పటికీ కూడా అది చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి జట్టు ఎస్ఆర్హెచ్ అనేటువంటిది నేను చాలా బలంగా నమ్ముతూ ఉన్నాను. అభిమానులు కూడా దాన్నే ఆశిస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్కి తగినట్టుగా ఈవెన్ ఏ రకంగా అయితే కనుక నిన్న రుతురాజ్ గైక్వాడ్ చెన్నై మ్యాచ్లో ఆడాడు అనేటువంటిది, ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా రిక్వైర్డ్ రేటు 12, 13 అట్లా పెరుగుతూ ఉన్నా కూడా ఒక ఎండ్లో నిలబడి ఒక టైంలో సిఎస్కే గెలుస్తుందేమో అనేటువంటి పరిస్థితికి తీసుకుని వచ్చాడు. సో అందుకని ఆ రకంగా ఒక ఎండ్లో ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అందులోనూ అది కనుక ఇండియన్ బ్యాటర్ చేసేట్లయితే లెట్ ఇట్ బి అభిషేక్ శర్మ కావచ్చు, లేకపోతే కనుక ఇషాన్ కిషన్. ఫస్ట్ మ్యాచ్ మనం అంత స్కోర్ సాధించామంటే ఇషాన్ కిషన్ ఒక ఎండ్లో ఉండబట్టి. సో అలాగా లేకపోతే కనుక నితీష్ కుమార్ రెడ్డి దాకా ఈ వీళ్ళు కనుక ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునేట్లయితే ద ఫారెన్ ప్లేయర్స్ ట్రావిస్ హెడ్, క్లాసెన్ లాంటి వాళ్ళు విల్ డూ ద రెస్ట్.